శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. భయంకరమైనటువంటి రుణ బాధల నుంచి బయటపడాలంటే, అప్పుల విషవలయంలో కొట్టుమిట్టాడుతున్న వాళ్ళు ఆ అప్పుల సమస్యల నుంచి పూర్తిగా బయటపడాలంటే ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీకు కోట్లల్లో అప్పులు ఉన్నా సరే, ఆ అప్పుల నుంచి ఏదో ఒక విధంగా డబ్బు కలిసి వచ్చి తొందరగా బయటపడాలన్నా, తరచుగా అప్పు చేయాల్సిన పరిస్థితులు వస్తున్నప్పుడు ఆ అప్పుల సమస్యల నుంచి బయటపడాలన్నా, పంచముఖ ఆంజనేయ స్వామి వారి విగ్రహం చిన్నది తెచ్చుకొని మంగళవారం రోజు మీ పూజా మందిరంలో ఉంచుకోండి. ఆ విగ్రహానికి సింధూర జలాలతో అభిషేకం చేయండి. అంటే సింధూరం సహజంగా ఆంజనేయ స్వామి అర్చనకు ఉపయోగిస్తాం. అయితే పంచముఖ ఆంజనేయ విగ్రహాన్ని ఇంట్లో పూజ గదిలో పళ్ళెల్లో ఉంచి సింధూరం నీళ్ళల్లో కలిపి ఆ సింధూర జలాలతో అభిషేకం చేయండి. ఆ తర్వాత పంచామృతాలతో అభిషేకం చేయండి. 2 అభిషేకాలు చేయాలి. ఒకటి సింధూర జలాల అభిషేకం, అంటే సింధూరం కలిపిన నీళ్లతో అభిషేకం. రెండవది పంచామృతాలతో అభిషేకం. అలా అభిషేకం చేసిన తర్వాత పంచామృత అభిషేక తీర్థం తీసుకోవాలి. ఆ సింధూర జలాలతో అభిషేకం చేశాక ఆ సింధూరం బొట్టు ధరించాలి. ఇలా ప్రతి మంగళవారం చేస్తూ ఉంటే 9 మంగళవారాలు పూర్తయ్యేసరికి ఏదో ఒక విధంగా ధనం కలిసి వచ్చి క్రమక్రమంగా అప్పుల నుంచి బయటపడతారు. మళ్ళీ అప్పులు చేయాల్సిన అవసరం రాదు. అలాగే అప్పుల బాధలు పోగొట్టే శక్తి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కూడా ఉంది. ఒక అప్పు తర్వాత ఇంకొక అప్పు చేస్తున్నారనుకోండి, అప్పులు తీరే మార్గాలు కనిపించక ఇబ్బంది పడుతున్నారనుకోండి, మంగళవారం రోజు మీరేం చేయాలంటే ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకొని అందులో 5 గులాబీ పూలు ఉంచండి, కొద్దిగా బియ్యం వేయండి, కొంచెం పటిక బెల్లం ఉంచి ఆ ఎరుపు రంగు వస్త్రం మూట కట్టండి. ఆ మూట తీసుకొని మంగళవారం రోజు సూర్యోదయానికి పూర్వమే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళండి. సూర్యోదయానికి పూర్వమే వెళ్ళటం వీలు కాకపోతే కనీసం 8 గంటల లోపు సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అర్చన చేయించుకొని ఆ మూట చేతిలో పట్టుకొని 10 నిమిషాలు ఆలయంలో కూర్చోండి. అర్చన పూర్తయ్యాక ఒక 6 ప్రదక్షిణలు చేసి ఆ మూట చేతిలో పట్టుకొని సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో కూర్చొని అప్పులన్నీ తీరిపోవాలని మనసులో ప్రార్థించుకొని ఆ తర్వాత ఆలయం బయటికి వచ్చి ఎక్కడైనా పారే నీళ్ళుంటే ఆ పారే నీళ్ళల్లో ఈ మూట విడిచిపెట్టండి. ఇలా కనీసం 4 మంగళవారాలు చేయండి. ఎర్రటి వస్త్రంలో 5 గులాబీ పూలు, కొద్దిగా బియ్యం, కొద్దిగా పటిక బెల్లం మూట కట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళటం, అర్చన చేయించుకోవటం, 6 ప్రదక్షిణలు చేయటం, ఆ మూట చేతిలో పెట్టుకుని ఆలయంలో కూర్చొని అప్పులు తీరిపోవాలని ప్రార్థించడం. ఆ తర్వాత ఆ మూట ఎక్కడైనా పారే నీళ్ళల్లో వదిలిపెట్టడం చేయాలి. పారే నీళ్లు అందుబాటులో లేకపోతే ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో అయినా సరే ఆ మూట వేసుకోవచ్చు. ఇది అప్పుల బాధలు పోగొట్టే అత్యద్భుతమైనటువంటి పరిహారం. అలాగే అన్ని రకాలైనటువంటి అప్పుల సమస్యల నుంచి బయటపడటానికి పగడ గణపతిని ధరిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. చాలామంది ఆధునిక కాలంలో అప్పుల వల్ల తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఎంత డబ్బులు వచ్చినా సరే మళ్ళీ వచ్చిన డబ్బుకి తగ్గట్టుగా అప్పులు కూడా చేయాల్సిన పరిస్థితులు వస్తున్నాయి, ఖర్చులు పెరిగిపోతున్నాయి. అలాంటి వాళ్ళందరూ పగడ గణపతిని ధరించండి. పగడ గణపతి అంటే ఏంటంటే ఒక పగడం మీద గణపతిని చెక్కించుకుంటే దాన్ని పగడ గణపతి అంటారు. నవరత్నాల్లో పగడం మీద గణపతి రూపును చెక్కించుకొని ఆ పగడ గణపతిని కుడి చేతి ఉంగరం వేలుకు ధరించాలి. బంగారంలో కానీ వెండిలో కానీ కుడి చేతి ఉంగరం వేలుకు పగడ గణపతిని ధరిస్తే అప్పుల సమస్యలు అనేవి మీ దరిదాపుల్లో కూడా రావు. అలాగే అప్పులు ఎక్కువగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే పంచముఖ ఆంజనేయ విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకొని అభిషేకం చేసుకోవటం వీలు కాని వాళ్ళు మంగళవారం పూట ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామి ఆలయంలో సింధూర పూజ, ఆకు పూజ చేయించుకొని 9 ప్రదక్షిణలు చేసి ఆలయంలో కూర్చొని హనుమాన్ చాలీసా చదువుకోండి. అప్పుల సమస్యల నుంచి క్రమక్రమంగా బయటపడతారు. అలాగే బాగా పెద్ద మొత్తంలో అప్పులున్న వాళ్ళైతే బంగారంతో చిన్న శివలింగం ఒకటి తెచ్చుకొని, అంటే బంగారు శివలింగం అంటే మరీ పెద్దదిగా చాలా చిన్నది బంగారపు శివలింగం తెచ్చుకొని ఆ బంగారపు శివలింగం ఇంట్లో ఉంచి గురువారం సూర్యోదయానికి పూర్వమే ఆ బంగారపు శివలింగానికి అభిషేకం చేయండి. అలా 11 గురువారాలు చేసి 11 గురువారాలు పూర్తయ్యాక ఆ చిన్న బంగారపు శివలింగం ఎవరైనా పంతులు గారికి దక్షిణతో పాటు దానం ఇవ్వండి. ఇది చేసి చూస్తే కోట్ల అప్పుల్లో ఉన్నా సరే మీరు ఏదో ఒక విధంగా ధనం కలిసి వచ్చి ఆ కోట్ల అప్పుల నుంచి బయటపడతారు. పెద్ద మొత్తంలో అప్పులు ఉన్న వాళ్ళు మాత్రం, ఎక్కువ డబ్బులు రావాల్సి ఉన్న వాళ్ళు మాత్రం
ఎక్కువ మొత్తంలో అప్పులు తీర్చాల్సిన వాళ్ళు మాత్రం ఈ చిన్న బంగారు శివలింగాన్ని పూజ గదిలో పెట్టుకొని 11 గురువారాలు సూర్యోదయానికి ముందే అభిషేకం చేసుకొని 11 గురువారాలు పూర్తయిపోయిన తర్వాత పంతులు గారికి దక్షిణతో దానం ఇవ్వండి. ఏదో ఒక విధంగా డబ్బు కలిసి వచ్చి పెద్ద మొత్తంలో ఉన్న అప్పుల నుంచి బయటపడతారు. ఈ పరిహారాలలో మీకు వీలైన పరిహారాలు పాటించండి. అప్పుల సమస్యల నుంచి బయటపడండి. మీరు చేస్తున్న పనిలో శ్రమకు తగిన ఫలితం వచ్చి డబ్బు పరంగా కలిసి రావాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. చాలామంది బాగా కష్టపడుతూ ఉంటారు, బాగా శ్రమ చేస్తూ ఉంటారు. కానీ శ్రమకు తగిన ఫలితం, శ్రమకు తగిన సక్సెస్ రాక డబ్బు సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అలాంటి సమస్యలన్నీ తొలగింపజేసుకోవాలంటే మీ జన్మ నక్షత్రం ఉన్న రోజు కానీ, లేదా మీ నామ నక్షత్రం ఉన్న రోజు కానీ, లేదా మీరు పుట్టిన తిథి ఉన్న రోజు కానీ 1 కేజీ శనగలు పసుపు రంగు వస్త్రంలో కట్టి ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. అప్పుడు మీ శ్రమకు తగిన ఫలితం వస్తుంది, మీ కష్టానికి తగిన ఫలితం వస్తుంది, ఇంక్రిమెంట్ వస్తుంది, ప్రమోషన్ వస్తుంది, శాలరీ పెరుగుతుంది, డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. వ్యాపారం చేసే వాళ్ళకైనా వ్యాపారం బాగా సాగి డబ్బు పరంగా కలిసి వస్తుంది. శనగలు దానానికి ఉన్న శక్తి ఏంటంటే, శనగలు నవగ్రహాల్లో గురుగ్రహానికి సంబంధించినవి. గురువు డబ్బును మనకు అనుగ్రహింపజేసే గ్రహం. గురువు సకల సంపదలు ఇస్తాడు. గురుబలం ఉంటే అన్ని దోషాలు తొలగిపోతాయి. అందుకే మీ జన్మ నక్షత్రం, నామ నక్షత్రం, పుట్టిన తిథి ఏది ఉన్నప్పుడైనా సరే ఇలా శనగలు దానం ఇచ్చి గురుబలాన్ని పెంచుకున్నట్లయితే మీ కష్టానికి శ్రమకు తగిన గుర్తింపు వచ్చి డబ్బు పరంగా మీ ఆదాయం పెరుగుతుంది. ధన సమస్యల నుంచి బయటపడవచ్చు. అలాగే చేస్తున్న శ్రమకు తగిన ఫలితం వచ్చి డబ్బులు బాగా కలిసి రావాలంటే ప్రధానంగా తులసి కోట దగ్గర ఒక ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించాలి. తులసి కోట దగ్గర ఆ దీపం ఎలా వెలిగించాలంటే, ఇంట్లో ఆడవాళ్ళు ఎవరైనా సరే తులసి కోట దగ్గర ఒక నక్షత్రం ముగ్గు వేయాలి. అలా నక్షత్రం ముగ్గు వేసిన తర్వాత అక్కడ ఒక ప్రమిద ఉంచి ఆ ప్రమిదలో ఆవు నెయ్యి పోసి ఒక మామూలు ఒత్తి, ఒక కుంభవత్తి వేసి దీపాన్ని వెలిగించి ఆ దీపం దగ్గరే ఒక తమలపాకు ఉంచి ఆ తమలపాకులో తేనె నైవేద్యం పెట్టాలి. ఇంటి యజమానురాలు ఎవరైతే ఇలా శుక్రవారం రోజు కానీ, బుధవారం రోజు కానీ తులసి కోట దగ్గర నక్షత్రం ముగ్గు వేసి మామూలొత్తి, కుంభవత్తి వేసి ఆవు నెయ్యి పోసి దీపం పెట్టాక తమలపాకులో తేనె తులసి మాతకు నైవేద్యం పెడుతుందో ఆ ఇంటి యజమానికి శ్రమకు తగిన ఫలితం వస్తుంది, కష్టానికి తగిన గుర్తింపు వస్తుంది, డబ్బు పరంగా ఇంక్రిమెంట్స్ వస్తాయి, ధన ఆదాయం పెరుగుతుందని పరిహార శాస్త్రంలో చెప్పారు. అలాగే నెలకు ఒకసారి శివుడికి అభిషేకం చేయించుకుంటే కూడా కష్టానికి తగిన ఫలితము, గుర్తింపు వచ్చి ఆదాయం పెరుగుతుంది. అలాగే ఎవరైనా ఇంట్లో స్ఫటికలింగం ఉన్నవాళ్ళు స్ఫటికలింగానికి మారేడు దళాలతో పూజ చేస్తూ ఉండండి. స్ఫటికలింగానికి మారేడు దళాలతో పూజ చేస్తే కూడా కష్టానికి తగిన ఫలితం వచ్చి డబ్బు పరంగా కలిసి వస్తుంది. అదేవిధంగా శివాలయంలో బెల్లం పొంగలి భక్తులకు పంచిపెడితే కూడా శ్రమకు తగిన ఫలితం వచ్చి ఆదాయం పెరుగుతుంది. ఇలా 5 సోమవారాలు చేయాలి. 5 సోమవారాలు శివాలయ ప్రాంగణంలో భక్తులకి బెల్లం పొంగలి పంచిపెడితే మీరు ఏ పని చేస్తున్నా ఆ పనిలో శ్రమకు తగిన గుర్తింపు, ఫలితం వచ్చి మీ ఆదాయం పెరుగుతుంది, ఇంక్రిమెంట్స్ పెరుగుతాయి, శాలరీస్ పెరుగుతాయి. దానివల్ల డబ్బు పరంగా ఉన్న సమస్యల నుంచి బయటపడవచ్చు. అలాగే ఇంట్లో ఆడవాళ్ళు చాలామంది చెప్పులు వేసుకొని తిరుగుతూ ఉంటారు. ఇంట్లో ఆడవాళ్ళు చెప్పులు వేసుకొని తిరిగితే యజమానికి శ్రమకు తగిన ఫలితం ఉండదు. అలాగే ఇంట్లో ఆడవాళ్ళు జుట్టు విరబోసుకొని తిరిగితే ఇంటి యజమానికి శ్రమకు తగిన ఫలితం ఉండదు. అలాంటప్పుడు ఎంత కష్టపడ్డా సరే డబ్బు పరంగా ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి ఈ తప్పులు చేయకుండా పరిహారాలు చేసుకొని ఉత్తమ ఫలితాలు పొందండి.